సాటి లేని పెండ్లి కుమారుడేసుని మహిమ పరచు భాగ్యంబును సగిన కర్త నిన్ను స్తుతించెదము. పరిశోధ సంగము పాడి కొనియాడి కర్త నిన్ను స్తుతించెదము. 247 దేవుని వారసులం ప్రేమ నివాసులము జీవన యాత్రికులం యేసుని దాసులము నవయుగ సైనికులం పరలోక పౌరులము హల్లెలూయా నవయుగ సైనికులం పరలోక పౌరులము దేవుని వారసులం దారుణ హింసలలో దేవుని దూతలుగా ఆరని జ్వాలలలో ఆగని జయములతో మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసును కీర్తింతుము. మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసును కీర్తింతుము. దేవుని వారసులం పరిశుద్ధాత్మునికై ప్రార్థన సల్పుదము. పరమాత్ముని రాగా బలము ప్రసాదింప ధరణిలో ప్రభువును చూపుటకై సర్వాంగ హోమము చేయుదము. ధరణిలో ప్రభువును చూపుటకై సర్వాంగ హోమము చేయుదము. దేవుని వారసులం అనుదిన కూటములు అందరి గృహములలో ఆనందముతోను ఆరాధనలాయే వీణుల విందగు పాటలతో ధ్యానము చేయుచు మురియుదము. వీణుల విందగు పాటలతో ధ్యానము చేయుచు మురియుదము. దేవుని వారసులం సజీవ సిలువ ప్రభు సమాధి గెలుచుటచే విజేత ప్రేమికులం విధేయ బోధకులం నిజముగా రక్షణ ప్రబలుటకై ధ్వజముగా సిలువను నిలుపుదము. నిజముగా రక్షణ ప్రబలుటకై ధ్వజముగా సిలువను నిలుపుదము. దేవుని వాక్సులం గోధుమ గింజవలే క్రీస్తుడు చావగడు నాదుని మరణములు శాశ్వత జీవములు నిధులుగా పండించి దేవగను మాధుర్య రక్షణ లభించెను. నిధులుగా పండించి దేవగను మాధుర్య రక్షణ లభించెను. దేవుని వారసులం హత సాక్షుల కాలం
రీతులలో బహురీతులలో నూతన లోకము కాంక్షింతుము. రీతులలో బహురీతులలో నూతన లోకము కాంక్షింతుము. దేవుని వారసులో ప్రభువును చూచుటకై ప్రజలందరూ రాగా విభు మహిమను కాంచా విశ్వమే మమ్ము కోరా శుభములు కూర్చుచుమాలోనా శోభిల్లు యేసును చూపుదము. శుభములు కూర్చుచుమాలోనా శోభిల్లు యేసును చూపుదము. దేవుని వారసులో ప్రేమ నివాసులము జీవన యాత్రికులం యేసుని దాసులము నవయుగ సైనికులం పరలోక పౌరులము హల్లెలూయా నవయుగ సైనికులం పరలోక పౌరులము దేవుని వారసులం. 54 కన్న తల్లి చేర్చినట్లు నన్ను చేర్చున్న ప్రియుడు. తల్లి ఎంత ప్రేమగా చేర్చుకుంటుందో బిడ్డని, ప్రియమైన యేసయ్య ఆయన బిడ్డలను అలాగా చేర్చుకుంటాడు. రాత్రి ప్రయాణంలో ఒక 6 నెలల చిన్న బిడ్డను తీసుకున్న ఒక తల్లి ఆ కుటుంబం ఎక్కింది ట్రైన్లో. అది ఏసీ బోగి, చలి పుడుతుందని ఆ బిడ్డకి ఇలాగ ఎన్ని రకాల కప్పాలో స్వెటర్ కప్పింది, రగ్గు కప్పింది, గోదుపడి కప్పింది, తన మూల కొరిగింది, ఆ బిడ్డకి చోటిచ్చింది. ఇంకా పక్కన సైడు ఆనుతుంది కదా, ఆనితే పిల్లకి చలి పుడుతుందని ఆ మూలలో ఒక పిల్లు అడ్డం పెట్టింది తల్లి. మధ్యలో ఏడుస్తుంటే లేచి కూర్చుంటుంది, ఎత్తుకుంది, జో కొడుతుంది. ఇంకా ఏడుస్తుంటే లేచి కూర్చొని ఆడిచ్చింది. ఎంత నిద్ర డిస్టర్బ్ అవుతున్నా తల్లి ఏమి కసురుకోట్లా. ఇది ఏంటి? తల్లి ప్రేమ. ఎంత బిడ్డ తల్లి మంచి నిద్ర పడితే లేచింది ఆ పిల్ల, జోగొట్టింది, అయినా ఊరుకోలా. లేచి కూర్చుని ఎత్తుకుని ఊపింది, ఊరుకోలా. నిలబడి ఎత్తుకుని ఊపింది. నిద్రపోయాక మెల్లిగా పిల్ల మెత్తగా లేకపోతే నిద్రపోదని ఒక రగ్గు కింద వేసింది, రగ్గు మీద దుప్పటేసింది. లేకపోతే పిల్ల నిద్రపోదు అని రగ్గేసి అలా భర్త ఉన్నాడు, పడుకుంటాడులే అంటే పడుకుంటుందిలే అంటే పడుకోదండి. ఈ పిల్ల మెత్తగా లేకపోతే పడుకోదండి. ఆల్రెడీ కింద మెత్తగానే ఉంటుందిగా, రైల్లో సీటు మెత్తగా ఉంటుంది, ఏసీ. సెకండ్ స్లీపర్ రెండు సీట్లే ఉంటాయి అక్కడ చేరి ఆ తల్లి ఆ బిడ్డని ఎంత జాగ్రత్తగా చూస్తుందో. ఒక తల్లి తన బిడ్డని ఎంత ప్రేమగా చూస్తుందో మన పరమ తండ్రి యేసయ్య కూడా అంత ప్రేమగా చూస్తాడు ఆయన బిడ్డల్ని. లిడియమ్మ ఇంకా దినాల్లో బిడ్డ దగ్గరికి వెళ్ళి వచ్చాను, 4 దినాలు అక్కడ ఉన్నా. ఉదయాన్నే లేవటం లేపుతుంది, గుడ్ మార్నింగ్ అని ఎత్తుకొని బిడ్డలను ముద్దెట్టుకుంటుంది. ఆ తర్వాత మోకరించి ప్రార్థన చేయిస్తుంది. మోకం కడిగే లోపు పిల్లలకి, ఆ పిల్లలు వాళ్ళు లేచేలోపు టిఫిన్ రెడీ చేస్తుంది, వాళ్ళ క్యారేజ్ రెడీ చేస్తుంది, అన్నం టిఫిన్ పెడుతుంది. అమ్మా నువ్వు తినిపించు అంటారు వాళ్ళు. నేను తినిపించడం ఏంటి, మీరు తినండి అంటలా. 6వ సంవత్సరం వచ్చింది పిల్లలకి.
తల్లి తినిపిస్తుంది వాళ్ళకి. చూడండి, ఒక పిల్లలు తింటలేదంటే ఫోన్లో పాటలు పెడుతుంది. ఎట్లాగో వాళ్ళకి పిల్లలు తినిపించాలి. హడావుడిగా బ్యాగులన్నీ మోసుకొని హడావుడిగా బస్సు దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కించి బస్సు బయలుదేరే వరకు అక్కడే ఉండి బస్సు బయలుదేరిన తర్వాత అలా టాటా చెప్పి. చూడండి తల్లి యొక్క ప్రేమ. మళ్ళీ మధ్యలో తినటానికి మళ్ళీ టిఫిను, భోజనం, కొన్ని పండ్లు, వాళ్ళు ఏం తింటారో ఇష్టం అవి పెట్టి పంపించింది. సాయంత్రం రావటంతో హడావుడిగా వెళ్ళిపోతుంది. ఆ వ్యాన్ దగ్గరికి వెళ్ళి ఆ పిల్లల్ని తెచ్చుకుంటుంది. గబగబా వాళ్ళ స్నానం చేయించి ఏదన్నా పెడుతుంది. వాళ్ళకి ఆడుకుంటూ ఉంటే తన పని తను చేసుకుంటుంది. వాళ్ళు తినకపోతే ఎలా తింటారో అలాగా తన వంతులో పనిచేస్తారు. తినకపోతే ఏది ఇష్టమో వాళ్ళు మమ్మీ నాకు ఫలాంది కావాలంటారు, అడుగుతారు. వాళ్ళు ఓకేనా నీకు అదే వండి పెడతా, సాయంత్రం అది వాళ్ళకి కావాలి. రాత్రి చెప్తారు, మమ్మీ ఉదయం నాకు ఫలాంది ఉండు, రాత్రి ఆర్డర్ ఇస్తారు చిన్న పిల్లలు. ఓకేనా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? తల్లి ప్రేమ. తల్లి ప్రేమ ఎంతదో అంతకంటే గొప్ప ప్రేమ మన యేసయ్య ప్రేమ. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. ఎంత కష్టమైనా, ఇదిగో తల్లులు ఉన్నారు, బిడ్డలు బాధపడటం ఇష్టమా? ఇష్టపడరు కదా. ఎంత కష్టమైనా నేనే పడతా అంటారు. మాది ఎంత పెద్దదైనా ఆ పిల్లకి ఏం కావాలో, కాలేజీకి వెళ్ళేటప్పుడు ఏం కావాలో రెడీ చేస్తుంది తల్లి. లేటుగా లేచినా తనే పని చేసుకుంటుంది. ఏంటి దీన్ని ఏమంటారు? అంతేనా? నేను చెప్పింది కరెక్టేనా? నువ్వు పొద్దున్న లేచి పని చేయమంటదా నిన్ను? నువ్వు లేచినప్పటికీ అమ్మ అన్ని టిఫిన్ రెడీ చేసి పెడతదా? పెట్టదా? టిఫిన్ చేసి రెడీ చేసి లేపుతుంది. కాలేజీకి వెళ్తున్న పిల్ల బాక్స్ రెడీ పెడుతుందా? బాక్స్ ఉండదా? వచ్చేస్తామ్మా. పెడతా, అన్ని రెడీ చేస్తే ఇంకా బాక్స్ ఏముంది కాదు. ఓకే, బాక్స్ కూడా రెడీ. చూడండి తల్లి మనసు ఎంత పెద్దయినా తల్లికి పిల్లే. ఇప్పుడు చెబుతు, అందుకని మళ్ళీ తల్లి పెట్టాలి. చూడండి తల్లి ప్రేమ. తల్లికి బిడ్డలెళ్ళి ఎంత ప్రేమ. చిన్నపిల్లలు దెబ్బ తగిలితే పని చేసుకుంటూ ఎక్కడుందో పిల్లని ఎత్తుక్కుంటుంది తల్లి. పిల్లలు ఎక్కడున్నారా చూసుకుంటుంది తల్లి. తింటున్నారా, తినకపోతే బాధపడుతుంది తల్లి. ఎలా పిల్లలు తింటారు? ఎలాగన్నా పిల్లలు తినేటట్టుగా ప్రయత్నిస్తారు తల్లిదండ్రులు, తల్లులు. తల్లి ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఎవరి ప్రేమ? యేసయ్య ప్రేమ. ఓకే, 54. ఆ యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో, ఏం చేస్తాడో ఈ పాటలో మనం చూద్దాం. ఈ ప్రేమామయుడు యేసయ్య ఒకప్పుడు దేవుడు లేడు అన్న వాడిని యేసయ్య ప్రేమ నేను అందుకున్నాక యేసయ్య దగ్గర ఏడుస్తా, అయ్యా ఇంత ప్రేమామయుడైనా మీ ప్రేమను వదిలేసి ఇన్నిసార్లు దేవుడు లేడు, యేసు దేవుడు ఎందుకు అవుతారని మిమ్మల్ని ద్వేషించానయ్యా, నన్ను క్షమించయ్యా అని ఇప్పటికి ఏడుస్తానండి నేను. ఎంత ప్రేమ అండి. ఒక్కొక్కసారి తల్లిని విడిచిపెట్టవచ్చు, చెప్పిన మాట వినకపోతే. ఒక్కోసారి తల్లి చెప్పిన మాట వినకపోతే కసురుకుంటుంది, తిట్టుకుంటుంది. ఒక్కోసారి ఎందుకు పుట్టావే, నాకు చెడపుట్టావు. కొంతమంది చావ్వే అంటారండి, అంత ఇసుకిస్తే. కానీ యేసయ్య ప్రేమ అలాంటిది కాదు. ఆయనే ప్రాణాన్ని పెట్టాడండి. ఎంత ప్రేమ, ఆయన ప్రేమ. ఓకే, 54. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా, హల్లెలూయా.
తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు చేయి పట్టి నడుపుడు శిఖరముపై నిలుపుడు చేయి పట్టి నడుపుడు శిఖరముపై నిలుపుడు కన్న తల్లి నన్ను చేర్చున ప్రియుడు నా కొరకై మరణించే నా పాపం భరించే నా కొరకై మరణించే నా పాపం భరించే కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు హల్లెలూయా 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 కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు తల్లి వలె చేర్చే ప్రేమమడి యేసయ్యా ఆ ప్రేమమైన సన్నిధిలో మన హృదయాన్ని జీవితాన్ని కురమరించుకుందాం. ఓకే, దేవుని సన్నిధికి వచ్చాము. దేవుని వాక్యం వినక ముందు పోయిన వారం ఏం వాక్యం విన్నాం చెప్పాలి. పోయిన వారము ఏం వాక్యమో విన్నాము? చెప్పండి. యాకోబు కంటే గొప్పవాడవా? అదే కదా వింది. తాను తన కుమారులు పశువులు వాటన్నిటికీ నీళ్ళు ఇవ్వడానికి బావి త్రవ్వినటువంటి యాకోబు ఉన్నాడే, ఈ దిన వరకు ఆ నీళ్లు త్రాగుతున్నాం. నువ్వు యాకోబు కంటే గొప్పవాడువా? ఎంత గొప్పవాడో ఈ యేసయ్య విన్నాం. ఓకే, దేవుని సందులో చేరాము. దేవుని వాక్యం వినేటట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన ఒక్కరు ప్రార్థన చేయండి. మిగిలిన వారి వాక్యం కొరకై హృదయాలు సిద్ధం చేసుకుందాం.
ఈ సేవను చేయమని నైనా, అలాగే ప్రభా మందిరంలో ఉన్న మా ప్రియులను కాపాడండి. వెళ్ళిన మా బిడ్డలను కూడా క్షేమంగా తీసుకురండి. మీరే ప్రభా ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలో సహాయం చేసి నడిపించు. మీ ఆత్మను మాతో ఉంచి సహాయం చేయి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవా నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా, నీ పాపము చేయకుండా నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. యేసుప్రభా, నీ వాక్యముతో మా హృదయం నింపుకోవాలని మీ దగ్గరికి వచ్చాం. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, బాధల్లో నెమ్మదిచ్చేది నీ వాక్యం. కాబట్టి దినాన మాకు కావలసిన వాక్కులు మీరు ఇవ్వండి. మీ సన్నిధి మాతో ఉంచండి నాయనా. మీరు మాట్లాడే దేవుడు అని మీ దగ్గరికి వచ్చి ఉండగా మీరే మాతో మాట్లాడి సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయతో కూర్చోనండి. దేవుని వాక్యంలో నుండి కీర్తన గ్రంథము 121వ అధ్యాయము 3-4 వచనాలు. ఆయన నీ పాదము తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. యేసుప్రభా, కీర్తన గ్రంథము 121వ అధ్యాయము 3-5 వచనాలు మాకు విరిచి పంచండి నాయనా. నీ వాక్యము మా పాదాలకు దీపము, త్రోవకు వెలుగైంది. నీ వాక్యమే మాకు ఆహారమై ఉంది. ఈ దినాన కావలసిన వాక్కులు మాకు ఇచ్చి ఈ వాక్కుల ద్వారా మమ్మల్ని తృప్తిపరచండి. నీ వాక్యము బ్రతికించేది, బాధల్లో నెమ్మదిచ్చేది. నీ వాక్యము నా పాదాలకు దీపము, త్రోవకు వెలుగు. కాబట్టి వెలుగైన వాక్కులు మాకు ఇచ్చి నైనా, మేము ఎక్కడ లోట్లో పడ్డామో మాకు తెలియచేసి సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని రాజైన దావీదు అనుభవం ద్వారా మాట్లాడాడు. చెప్పడం వేరు, అనుభవాల ద్వారా మాట్లాడటం వేరు. చెప్తాం వేరు. ఇక్కడ నుండి ఆ రోడ్డుకి 1.5 కిలోమీటర్ ఉందేమో అనుకుంటాం. అనుభవం నడిస్తే ఎంత దూరం ఉందో చెప్తాం. తెలియకుండా చెప్పేదానికి, తెలుసుకుని చెప్పిన దానికి చాలా తేడా ఉంది. దావీదు జీవితంలో ఏదో అలవాటుగా చెప్పటం లేదు. పిల్లలు తల్లి దగ్గర చేరి రాత్రి బెడ్ టైమ్ స్టోరీస్, కథలు చెప్పు అంటారు. వాళ్ళకి ఏదో ఒక కథ చెప్తూ ఉంటారు. కొన్ని బైబిల్ సంఘటనలు చెప్తారు. కొంతమంది పెద్దలు వాళ్ళకి తెలిసిన కథలు చెప్తూ ఉంటారు. కథలు అంటే లేనివి ఉన్నట్టు జరిగేవి. సినిమాల్లో చాలా భాగము అన్ని కథలే, లేనివన్నీ వర్ణించి చెప్తూ ఉంటారు. కానీ దావీదు జీవితంలో ఆయన కథలు చెప్పలేదు. క్రైస్తవ్యములో కథలు ఉండవు. ఏముంటాయి? అనుభవాలే ఉంటాయి. క్రియలలో ఉండేదే ఉంటుంది. ఇంకా కథలు ఉంటే అనుభవం ఉంటుంది. ప్రభు ఎలాగా సహాయం చేశాడు? యజ్ఞాలేటకి వెళ్ళాడు. వస్తా ఉండగా భయంకర ప్రమాదంలో దెబ్బ తగిలే గాని ఏది విరకుండా ప్రభువే కాపాడాడు అని చెప్పాడు. కథ అనుభవం. అనుభవం. క్రైస్తవ్యంలో కథలు ఉండవు. ఏముంటాయి? అనుభవాలు ఉంటాయి. ఒకప్పుడు ఇలా ఉండేవాడిని యేసయ్యనని ఇలా మార్చాడు.
యేసయ్య లేనప్పుడు ఎలా ఉన్నానో యేసయ్య నమ్మాక ఎలా వచ్చాను, యేసయ్య లేనప్పుడు నా కష్టాలలో నాకు దిక్కు లేదు, చావే శరణ్యం అనుకున్నాను. యేసయ్య నమ్మాక ఆయన నా కొరకు ప్రాణమే పెట్టాడు, ఈ శ్రమలో ఒక లెక్క అని ఆయన నన్ను చూసుకుంటాడు. ఏంటివన్నీ అనుభవాలు. దావీదు జీవితంలో అనుభవాలే. ఏమంటున్నాడు? నిన్ను కాపాడేవాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడేవాడు. మొట్టమొదట దేవుడే కాపాడేవాడు అని దావీదుకి అర్థమైంది. అబ్రహాము ఆది తండ్రి, ఆయనకు అర్థమైంది దేవుడు కాపాడతాడు అని. ఆ దావీదు దగ్గర నుండి ముందుకు వెళ్ళిపోతే, వెనక్కి వెళ్ళిపోతే అబ్రహాముకు దేవుడు కాపుదలు ఇచ్చాడు, ఇస్సాకుని కాపాడాడు. సొంత మార్గంలో ఆశీర్వాదాలు పొందుకోవాలని తండ్రిని మోసం చేసి తండ్రి కోపానికి గురై చంపబట్టడానికి సిద్ధమైనటువంటి యాకోబు అన్న నుండి పారిపోవాలనుకుంటుంటే తండ్రి చెప్తున్నాడు, నాయనా మీ అన్న నేను ఇదైపోయాక చంపేస్తా అన్నాడ్రా. అమ్మ విందంటే ఈ మాటలో. కాబట్టి నువ్వు జాగ్రత్త నాయన. ఆది కాండం 28వ అధ్యాయంలో ఇస్సాకు అంటే తండ్రి కొడుకని యాకోబుని పిలిచి, నీవు కనాను కుమార్తెలో మొదలు వచ్చాను. ఇస్సాకు యాకోబుని పిలిపించి నీవు కనాను కుమార్తెలలో ఎవరిని వివాహం చేసుకోకూడదు, నీవు లేచి పట్టణంలో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి నీ తల్లి సోదరుడైన లాబాను కుమార్తెల్లో ఒక ఆమెను పెళ్లి చేసుకోరా. సర్వశక్తి అయిన దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనముల దృష్టిలో నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసమైన దేశమును అనగా దేవుడు అబ్రాహాముకి ఇచ్చిన దేశం నీకు స్వాస్థ్యముగా చేసుకున్నట్లుగా దేవుడే నిన్ను దీవిస్తాడు, వెళ్ళు అని పంపాడండి. భయముతో పారిపోతున్నటువంటి యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారానికి వెళుతున్నాడు. పొద్దుగొక్కింది, అసలే పిరికోడు, భయం ఎక్కువ. పొద్దుగొక్కింది, చీకటి పడితే భయం ఎక్కువ. ఒక్కడే వెళుతున్నాడు. అన్న భయం కంటే చీకటి భయం పర్వాలేదు అనిపించింది. అక్కడ నుండి అన్న చంపేస్తాడు. చీకటి నాకు వచ్చి భయపడ్డా, ఏముందుల పురుగు గుయ్యి అంటే పురుగు లేదు అంటే పోతే పోయిలని ఒక రాత్రి ఒక స్థలంలో ఆగిపోయి, కొంతమంది తలగడ లేకపోతే నిద్ర పట్టదు. తలగడ తల కింద ఉండాలి. అది లేకపోయినా చెయ్యన్న పెట్టుకుంటారు, టవలన్న పెట్టుకుంటారు, ఏదో ఒకటి పుస్తకాలన్నా పెట్టుకుంటారు, ఏదో ఒక రాయన్న అర్థం పెట్టుకుంటారు. ఏం అక్కడ ఉన్నాయో అది తీసుకొని పెట్టుకుంటారు. ఏమి లేవు, పాత్ర ఉందనుకో, తపాలా పాత్ర తెచ్చి అదన్నా పెట్టుకుంటారు. ఉన్నారా మీరు అట్టంటి వాళ్ళు ఎవరన్నా? తలగడ లేకపోతే నిద్ర పట్టదు. ఉన్నారా? ఓకే. కొంతమంది తలగడ లేకపోతే నిద్ర పట్టదు. కాబట్టి ఏదో ఒకటి పెట్టుకోవాలి. యాకోబు కూడా అలాంటిదే. తలగడ లేకపోతే నిద్ర పట్టదు ఇంటికి. కాబట్టి తల కింద ఒక రాయి తీసుకున్నాడు. అక్కడ ఏముంది? అడవులో ప్రాణంలో రాళ్లే తప్ప ఏముంటాయి? గడ్డి ఉంటుంది, రాళ్ళు ఉంటాయి. గడ్డి అయితే ఉరిగిపోద్ది. కాబట్టి తల కింద రాయి పెట్టుకొని నిద్రపోతున్నాడు. ఆ సమయంలో ఒక దర్శనం వచ్చింది, ఒక స్వరం వినిపిస్తుంది. ఏం వినిపిస్తా ఉంది? యెహోవా అతని పైగా నిలిచి 28వ అధ్యాయం 13వ వచనంలో, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇస్తాను అని చెప్తున్నాడు. అని ఇంకా ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి 15వ వచనంలో, నేను నీకు తోడై ఉంది, నీ వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశానికి నిన్ను మరలా రప్పించేదను, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడువను. భయముతో పారిపోతున్నటువంటి వారికి అడవులో ఏముందో తెలియదు, ఏ క్రోధాలు ఉంటాయో తెలియదు, ఏ శత్రువులు ఉంటారో తెలియదు, ఏముందో తెలియదు.
భయంతో పరిగెడుతున్నాడు. ఇటువంటి వ్యక్తికి కాపుదల లేదు. ఏమో వెళ్ళిపోతున్నాను, ఏ సింహాలు ఎరవుతానో, ఏ తొలి జంతువు ఎరవుతానో, ఏ శత్రువులు ఎరవుతానో ఏమన్నావుని మా అన్న నుండి కాపాడబడాలని పారిపోతున్నాడు. కాపుదల లేని యాకోబు దేవుడే మాట్లాడుతూ, యాకోబు కాపుదల లేదని భయపడుతున్నావు కదా, భయపడబాకు, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను నేను కాపాడుతాను అంటున్నాడంటే. ఈ సమయంలో నీకే సమస్య ఉందో నాకు తెలియదు, ఏ సమస్యతో నీ జీవితంలో సతమతమవుతున్నావో నాకు తెలియదు. నా త్రాగుపోతే బట్ట వల్ల నా కాపుదల లేదు, నా తిరిగిపోతే బట్ట వల్ల నా కాపుదల లేదు, నా ఇరుగు పొరుగు వారి వల్ల నా కాపుదల లేదు, నా తల్లిదండ్రుల వల్ల నా కాపుదల లేదు, నా బిడ్డల వల్ల నాకు కాపుదల లేదు, నా పొలంలో నా పక్క వారి వల్ల నా కాపుదల లేదు, నా బ్రతకంతా ఇలా అయిపోయింది, నా ఉద్యోగంలో నా కాపుదల లేదు, నేను వెళ్తున్న ప్రయాణంలో నా కాపుదల లేదు, నా చదువులో నా కాపుదల లేదు. ఎక్కడ నేను భయపడుతున్నావో నాకు తెలియదు. ఈ ప్రేమవాడి యేసుప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను కాపాడేవాడి దేవుడు. ఈ దేవుడు తెల్లవారింది లే స్వామి అని ఆయన లేపాల్సిన పని లేదు. ఎందుకు ఎందుకు ఆయన నిద్రపోతే కదా లేపడానికి. ఆయన నిద్రపోతే లేపుతాం, ఆయన నిద్రపోయేవాడు కాదు కదా. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కాపాడే దేవుడు, నిద్రపోని దేవుడు, కురుకు కూడా రాని దేవుడు. తెల్లవారింది లే స్వామి అని లేపాల్సిన పని అసలు లేదు అది ఈ దేవుడికి. ఈయన నిద్రపోతుంటే ఎక్కువ భాగము ప్రమాదాలు తెల్లవారుజామున జరుగుతుంటాయి. 2 నుండి 4:30, 5 లోపు ప్రమాదాలు జరుగుతాయి. ఆ టైంలో డ్రైవర్లు నడుపుతూ కునుకుతారు. కునికినప్పుడు క్షణం చాలు స్టీరింగ్ తిరిగిపోయిందంటే ఏ వెళ్ళే వాహనంకో, ఏ రోడ్డు పక్కనకో, లేకపోతే ఏ డివైడర్కో కొట్టుకుంటుంది, ఇంకో వాహనానికో కొట్టుకుంటుంది, ప్రాణాపాయం జరుగుతుంది. చిన్న కురుకుపాటు తనకి తనతో ఉన్న వారందరికీ ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. కానీ ఈ దేవుడు కొనకటం కూడా కొనకడంట. కాబట్టి కొనుకని దేవుడు, నిద్రపోని దేవుడు ఆయన బిడ్డలను కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడు. 1982 ఏప్రిల్ 30 నేను యేసయ్యని నమ్ముకున్నా. అప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుకుంటున్నా. ఆ టైం నుండి 2024 జూలై 20 చెప్పండి 24 ఈ దినము వరకు ఈ దేవుడు నన్ను కాపాడుకుంటూనే వచ్చాడు. ఎన్ని ప్రమాదాలు, ఎన్ని భయంకర అపాయాలు, ఇన్ని రకాల కష్టాలు ఆ దయగలిగిన ప్రభు కాపాడుకుంటూ వచ్చాడు. ఏది లోటు ఉందో ఆ లోటు ఆయన తీర్చుకుంటూ వచ్చాడు. ఏది అవసరత ఉందో అవసరం ఆయన తగిన టైంలో నాకు సహాయం చేసుకుంటూ వచ్చాడు. ఈ సంవత్సరాలన్నీ దయగలిగిన ప్రభు ఆయన కాపుదల నాకు ఉండటం నేను చూచాను. ఒకదిన వెళుతూ ఉన్నాను, సడన్గా వెనక నుండి బండి నన్ను కొట్టేశాడు. పడిపోయాను. ఎవరు నన్ను లేపలేకపోతున్నారు. కాలు చూస్తే ఇంతలా వాసిపోయి ఉంది. నా బండి మీదకి వెళ్ళిపోయింది. అయిపోయింది ఇంకా నా కాలు అనుకున్నా. ప్రభా యేసయ్యా అనుకున్నా. ఎవ్వరు లేపట్లా, నేనే లేచి నా బండిని నేనే లేపుకున్నా. కాలు కళ్ళ ముందే ఎడం కాలు మోకాల కింద ఇంతలా వాసిపోయింది. ఇంకేంది ఎంత వాసిపోయింది, అయిపోయింది, నా కాలు ఇరిగిపోయింది అనుకున్నా. చూస్తే నిలబడ్డాను, కాలు ఇరుపుకున్నాను, నా బండి నేనే లేపుకున్నాను, స్టార్ట్ చేసుకున్నాను, బయలుదేరాను. ఏమో అని వెళ్ళి చూపించాను హాస్పిటల్లో. ఏమీ ఎరగలేదయ్యా అన్నాడు. ఏమన్నా మంచిది, ఎందుకన్నా మంచిది ఎక్స్రే తీయండి అన్నాను. ఏమీ ఎరగల. మా అపార్ట్మెంట్లో నా పక్కన ఒక ఆయన ఇలా ఒక వెనక కుర్రోడు కొడితే బండి పడిపోయాడు. కాలుకున్న చిన్న చిన్న 2 ఎముకలు ఉంటాయి, 2 ఎముకలు ఇరిగిపోయినాయి. అతనికి ఒక ప్రక్కన ఉన్న సైడ్కు ఉన్న రోడ్డు, నాకైతే మెయిన్ రోడ్డు.
ఆ మెయిన్ రోడ్లో గుంటూరు సత్తెనపల్లి రోడ్డు మెయిన్ రోడ్. ఎప్పుడు వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. ఏ వాహనం పడిపోతే ఏ వాహనం కింద ఏమవుతానో నాకు తెలియదు. కానీ నాకు తెలిసింది ఏంటంటే, నన్ను కాపాడే దేవుడు కునికేవాడు కాడు, నిద్రపోయేవాడు కాడు అని నాకు తెలుసు. ఈ ప్రేమమైన ప్రేమ ముందు నా జీవితం అంతా అర్పించిన రుణస్తుడినే అని, అందుకే మీకు ఇలాగా మీ మధ్య సేవ చేస్తున్నా. ఆయన కాపుదలు ఎంత గొప్పదో నాకు తెలుసు. ప్రభువుని నమ్మితే ఆయనలో ఉన్న భద్రత ఎంతో నాకు బాగా తెలుసు. ఆయన నమ్మిన బిడ్డలో మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారు, యేసయ్య నమ్మితే ఎంత కాపాడుతాడో మాకు తెలుసు అని మిమ్మల్ని అడిగితే మీరు చాలా మంది చెప్తారు. ఒక్కడే పడుకొని నిద్రపోతున్నాడు, భయపడుతున్నాడు. స్వరం వినపడుతుంది. యాకోబు భయపడబాకో, నేను నీ తండ్రి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడును, నేను నిన్ను కాపాడుతాను, భయపడబాకు. నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నీకు తోడుగా ఉంటా. నీవు వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతా. ఏ స్థలం స్థలం వెళ్తే నేను సహాయం చేయలేనులే అంటాడా? ఉద్యోగానికి వెళ్తే నేను సహాయం చేయలేనులే అంటాడా? ఒక తల్లి ఇంట్లో ఉంటే బిడ్డకి సహాయం చేస్తుంది, స్కూల్కి వెళ్తే సహాయం చేస్తుందా? ఇంటి దగ్గర ఉంటే సహాయం చేయగలవు. భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు, ఆయన మధ్యలో టీ వలడిస్తావా? చెప్పు. మధ్యలో ఆకలి అవుతుంది, భోజనం స్నాక్స్ ఇవ్వాలి, ఇస్తావా? లేదు కదా. కానీ ప్రభు అంటున్నాడు, నీవు వెళ్ళే ఏ స్థలాలు, ప్రతి స్థలంలో నేను నీకు తోడుంటా. అబ్బా, ఎంత మంచి దేవుడు అది. ఆఫీస్కి వెళ్తే ఆఫీసులో ఉంటాడు, పొలం వెళ్తే పొలంలో ఉంటాడు, ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటాడు, ప్రయాణం చేస్తుంటే ప్రయాణంలో ఉంటాడు. నీవు ఎక్కడికి వెళ్ళినా నా యేసయ్య నీ వెళ్ళే ప్రతి స్థలంలో నీకు ఆయన తోడుంటాడు. నీ వెళ్ళే ప్రతి స్థలంలో నేను నిన్ను కాపాడుతాను. ఈ దేశానికి నిన్ను మరలా రప్పిస్తా. చెప్పే కదా నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను వదలను. ఈ వాగ్దానం నాకు ఉందండి, ప్రభు ఇచ్చిన వాగ్దానం. నేను నిన్ను కాపాడుతాను, ప్రతి స్థలంలో నీకు తోడుంటా. నీకు చెప్పేదే అది జరిగే వరకు నేను నిన్ను విడిచిపెట్టాను. ప్రభు చెప్పాడు అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అంతే. 100 ఆరైనా 600 ఆయన చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది. అంతే. నేను నీకు చెప్పింది నెరవేరే వరకు నేను నిన్ను వదలను, జరిగే వరకు నిన్ను వదలను. నేను నీకు చెప్పింది ఏంటి? నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు, అంటే జరిగే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. ఎంత షూరిటీ అండి, ఎంత షూరిటీ అండి. నువ్వు మా కాలేజీలో చదివితే ఖచ్చితంగా టాపర్ ఫస్ట్ క్లాస్ వస్తుంది అంటాడు. వస్తుందో రాదో నీ మీద ఆధారపడి. నువ్వు సరిగ్గా చదవకపోతే ఆయన ఏం చేయగలడు? వాళ్ళు చెప్పేది చెప్తారు, నువ్వు చదవకపోతే నువ్వెలా టాప్ వస్తావు? సెట్ అంటారు, చెప్పలేము. కానీ ప్రభు అంటున్నాడు, నో, నేను నీకేం చెప్పానో అది నెరవేరే వరకు నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను కాపాడతా, ప్రతి స్థలంలో నీకు తోడుకుంటా, ప్రతి స్థలంలో నీకు తోడుంటా. ఈ నిశ్చయత కలిగిన దేవుడు, ఈ నిశ్చయత కలిగినటువంటి యాకోబు, ఈ గొప్ప వాగ్దానాన్ని పొందిన యాకోబు బయలుదేరాడు. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు నా దేవుడు చెప్పాడు, ప్రతి స్థలములో నేను నిన్ను కాపాడుతాను అన్నాడు. కాబట్టి ఎవ్వరికి నేను భయపడాల్సిన పని లేదు. ఇది నా ప్రభు నీతో కూడా చెప్తున్నాడు. ఈ నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఉన్నా ఈ దేవుడు నిన్ను కాపాడుతాడు. నాకు ఆరోగ్యం బాగాలేదు, ఈ రోగం వచ్చిందేమో, ఆ రోగం వచ్చిందేమో, తగ్గుతుందో లేదో ఏమో అనుకున్నావా? ఈ నా సమస్య తీరుతుందో లేదో,
ఈ సమస్య నాకు తీరుతాయో లేదో, నా బిడ్డలకి ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు తీరుతాయో లేదో, నా బ్రతుకులో ఈ బాధలున్నాయి, తీరుతాయో లేదో, దేని విషయమై నువ్వు బాధపడుతున్నావో నాకు తెలియదు. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఇది నాన్న, భయపడు బాపు, నేను నీకు తోడుగా ఉంటా. నీవు వెళ్ళే ప్రతి స్థలంలో నేను నిన్ను కాపాడతా. ఒక దినాన దేవుని మందిరానికి వచ్చిందని భర్త వచ్చేటప్పుడు నేను చంపేస్తా అన్నాడు. నా మాట వింటలేదు. మన గుళ్ళు మన దేవుళ్ళు చాలా మంది ఉన్నారు, ఈశ్వరు దేవుడు అంటావు, ఈసారి వెళ్ళాడు నేను చంపేస్తా అన్నాడు. మాంసం రుచి మరిగినటువంటి సింహము వేటాడటం మానుతుందా? మానదు. యేసయ్యను రుచి చూచిన వారు వారి ప్రాణం వీటానికి ఇష్టపడతారే గాని ప్రభువును వదలటానికి ఇష్టపడరు. అందుకే ఒక భక్తుడు పాడాడు, నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా, నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా, నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా, ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే. నీ ప్రేమ రుచించినప్పుడు నన్ను నేనే మర్చిపోయాను. అంత గొప్ప ప్రేమ నీ ప్రేమ. కాబట్టి ఆ మధ్య మణిపూర్లో చాలా మంది చంపబడ్డారు, భయంకరంగా చిత్రహింసలు చేయబడ్డారు. కొంతమంది ఇల్లు వదిలేసి పారిపోయారు, వాళ్ళ ఇల్లు తగలబెట్టబడ్డాయి. కొంతమంది అడవుల్లో ఉన్నారు, సరైన వస్త్రాలు లేక, ఆహారం లేక. ఆ మధ్య వాళ్ళు పాడుతున్నారండి, యేసయ్యా నీ ప్రేమ ఎంత గొప్పది, మా కొరకు చివరి రక్త ఓటు వరకు అర్పించావు, నీ ప్రేమ ముందు మేము పడుతున్న కష్టాలు ఎన్నదగినవి కాదు. నీ మా కొరకు పడ్డ కష్టాలు మేము తలుచుకుంటుంటే మేము పడే కష్టాలు అంత లెక్క కాదు అని పాడుతున్నారండి. వాళ్ళు ఆహారం లేదు, చెట్లు కింద ఉంటున్నారండి. వాళ్ళు ఎక్కడెక్కడో నిరాశ్రయలయ్యే వాళ్ళు ఇల్లు పోగొట్టుకున్నారు, పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియదు, కొంతమంది భర్తలు పోగొట్టుకున్నారు, కొంతమంది బిడ్డలు పోగొట్టుకున్నారు, కొంతమంది భార్యలు పోగొట్టుకున్నారు, భూములు పోగొట్టుకున్నారు. ఆహారం సరిగా లేక ఎక్కడో ఉంటున్నారు వారు శరణార్థులుగా. వాడు పాడుతున్న పాట విన్నప్పుడు నేను ఏడ్చానండి. నా కొరకు ఎంత కష్టాలు పడి మాకింత రక్షణ భాగ్యం ఇచ్చావు, నీ కొరకు మేము పడే కష్టాలు ఎన్నతగని కాదయ్యా, చచ్చిపోతే మేము మీ దగ్గరికి వచ్చేస్తాం. ప్రభు ఎట్లా వారికి ఉన్న ప్రేమ, ప్రభు వారు చూపిన త్యాగానికి కృతజ్ఞత. ప్రభు నా కొరకు ప్రాణాన్ని పెట్టాడు, నేను రక్షణ భాగ్యం ఇచ్చాడు. అలాంటి ప్రభువు కొరకు నా ప్రాణం పెట్టుకోవటం ఒక లెక్క. ఈ భర్త ప్రార్థనకి వెళ్ళొద్దు అంటే వెళ్తున్నావు, వెళ్తే చూసుకో ఏం చేస్తాను అన్నాడు. భయపడలేదు, బాధపడలేదు. ప్రభువుని ఆరాధించుకుంటూ ఎలా ఉండగలను? ఈ సుప్రభు లేకపోతే ఎప్పుడో మా ఆయన చంపటం కాదు, నేనే చచ్చిపోయేదాన్ని. ఈయన పెట్టే బాధలు, అత్త పెట్టే ఆరాటాలు తట్టుకోలేక, ఆ మాటలు సూటిపడి మాటలు తట్టుకోలేక ఎప్పుడో నేను ఆత్మహత్య చేసుకునేదాన్ని. ఈ ప్రేమామయుడు నన్ను రక్షించాడు. ప్రేమామయుడు వేసుకుపోయి తెలియకపోతే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. ఈ గొప్ప దేవుడు నేను తెలుసుకున్నాక చంపితే ఏమైందంట, ఆయన దగ్గరికి వెళ్ళిపోతా, ఏం భయం లేదు అని ప్రార్థనకు వచ్చేసింది. వాక్యం వింది, ఇదిగో ఆయన నిన్ను కాపాడుతాడు, నువ్వు వెళ్ళే చెప్పండి ప్రతి స్థలంలో చెప్పాలి, నీవు వెళ్ళే ప్రతి స్థలంలో నేను నిన్ను కాపాడతా. ప్రతి స్థలం అన్నాడు. వాక్యం అయిపోయింది. ప్రభా ఈరోజు మీ సేవకుడితో నాతో మాట్లాడావు, నాకు భయం లేదు, ప్రతి స్థలంలో కాపాడుతున్నా, ఇంటికి వెళ్తా, మా ఆయన ఉంటాడు ఇంటి ఒకడే బెడ్రూమ్కి వెళ్తా, అక్కడ కూడా ఉంటావుగా చాలయ్యా.
ప్రతి స్థలంలో అయ్యా అని ఆనందంగా భయం తెలియని ఆమె ఎలా వచ్చింది? ధైర్యంగా సంతోషంగా వచ్చింది. అది దేవుడు మాట్లాడటం అంటే. అది దేవుడు మాట్లాడటం అంటే. కొన్నిసార్లు సమస్యలతో వస్తుంటారు. వాక్యం విన్నాక అయ్యా ఈరోజు నేను ఇదే సమస్యతో ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడే నా భయమే లేదని వెళ్ళే వాళ్ళు ఉన్నారా? 5 వచ్చి ఎంతమంది ఉన్నారో చూడండి. సంతోషంగా వెళ్ళిపోయింది. అలాగ తలుపు కొడితే అంటే తలుపు తీట్లా నెడితే వచ్చేసిన తలుపు. చూస్తా ఉంటే భయంకరమైన జ్వరంతో వణుకుతున్నాడు భర్త. కింద చూస్తే అగ్గిపెట్టి ఉంది, కిరసనాయిల బాటిల్ ఉంది. ఏం చేయాలని ఆయన? కృష్ణలు వేసి తగలబెట్టాలని ఆయన. దేవుడు ఏమన్నాడు? నీవు వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను పడతా అన్నాడు. ఇంటికి వచ్చేటప్పటికి తలుపు తీయట్లేదు, ఇంకేముంది తలుపు తీయట్లేదు, ఎంత కొట్టినా తీయట్లేదు అనుకుంటా. ఒకసారి నెట్టేటప్పటికి గడేసి లేదు, తీసే ఉంది. వెళ్ళింది లోపలికి కాలు కడుక్కొని చూస్తే బెడ్రూమ్ లో కింద చూడగానే ఏం కనపడుతుంది? అగ్గి పెట్టే కిరణమ్మ కనపడుతుంది కళ్ళకి. సైతాను నిన్ను బెదిరియటానికి ఏది చూడకూడదు అనుకుంటావో, ఏది కాదనుకుంటావో అదే కనిపిస్తుంది. చేయి ముందు పెడతాడు. దేని పనులు భయపడతావో దాన్ని ముందు పెడతాడు. కానీ ప్రభువు నువ్వు నమ్మితే ప్రభు ఇచ్చిన మాటలు పట్టుకొని ధైర్యంగా ఉంటావు. బాట్ల అగ్గిపెట్టా, నన్నేం చేస్తుంది? ఈరోజు వాక్యం దేవుడు నాతో మాట్లాడాడుగా. ప్రతి స్థలం అన్నాడు. అగ్గిపెట్టి కృష్ణాలున్న బాటిల్ ఉన్న స్థలం అది కూడా ప్రతి స్థలమేగా, ప్రభుని కాపాడుతాడు అనుకుంటూ లోపలికి వెళ్ళింది. మూలుగుతున్నాడు, దుప్పట్లు కప్పుకొని రగ్గులు కప్పుకున్నాడు, వణుకుతున్నాడు, వణిగిపోతున్నాడు, చేతులు వణుకుతున్నాయి. జ్వరం పట్టుకొని చూస్తే మంటలు మండిపోతుంది. మోకరించి ఏడుస్తుంది, ప్రార్థన చేస్తుంది. ప్రభా నీ వెళ్ళి ప్రతి స్థలంలో నీకు తోడుకుంటా, నిన్ను కాపాడుతున్నావు కదా. నన్ను కాపాడటమే కాదు, నా సగభాగం నా భర్త కాపాడవా? నువ్వు కాపాడతావు కదయ్యా, కాపాడవా? ఏడుస్తుంది. బలహీనుడైపోయాడయ్యా నా భర్త, కాపాడయ్యా. అరే అగ్గిపెట్టి చంపేద్దామని కూర్చుంటే ఏంటి ఏడుస్తుంది? నా కోసం నా భర్త అయ్యా, కాపాడయ్యా ఏడుస్తుంది. అలాగ పిల్లవలి ఏడుస్తున్న భర్త కొరకు మీద పడి భర్త మీద చెయ్యెట్టి ప్రార్థన చేస్తుంటే, యేసయ్యా ఎంతమందిని కాపాడావయ్యా, నా భర్తను కాపాడవా? ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ద్వేషము కోపం ఎట్టిపోయిందో యేసయ్య కనిపిస్తున్నాడు ఆమె ఆయనకి. సిలువలో ఆయన ప్రాణం పెడుతూ శ్రమిస్తున్న ప్రేమ మరి యేసయ్య కనిపిస్తున్నాడు. శ్రీనివాస్, ఆయన పేరు శ్రీనివాస్, నీ పేరు కాదు, నీ కొరకు నేనే ప్రాణం పెట్టా, నేనే శ్రీనివాస్, నిన్ను ప్రేమిస్తున్నా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను శ్రీనివాస్. ఇదిగో నీ కొరకే ఈ గాయాలు, ఇదిగో ఈ రక్తం నీ కొరకే. జాలిగా చూస్తున్నట్టు, కళ్ళ నీళ్ళు కారుతున్నట్టుగా ప్రేమమేడి శ్రీనివాస్ వైపు చూస్తున్నాడు. ఆ దర్శనం చూసిన ఆ యవనస్తుడు కింద పడి ఎక్కులు పెట్టి ఏడుస్తున్నాడు. ప్రభా నేను చూడలేనయ్యా, చాలా అయిపోతాయా, నేను చూడలేనయ్యా, చాలా అయిపోతాయా, నన్ను క్షమించాయా, నేను ద్వేషించా, నన్ను క్షమించు. ఎంత ద్వేషించినా నన్ను ప్రేమిస్తున్నావు ఏంటయ్యా? అడుగో యేసు ప్రభు నా కొరకే చేతులు చాపి పిలుస్తున్నాడు నన్ను. యేసయ్యా ఆ భార్య పిలుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ప్రియులారా, మారిపోయింది జీవితం. జ్వరం మాయమైపోయింది. మోకరించాడు, భార్యతో కలిసి ప్రార్థన చేశాడు. ఎవరు చెప్పలా, భార్య కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతున్నాడు. ఎవరు మార్చారు? ఎంతకాలం పట్టింది? ప్రభు నిన్ను కాపాడుతాడు, నీకు తోడుకుంటాడు, భయపడకు. ఏ సమస్య నేను వెంటాడుతుందో నాకు తెలియదు, ఏ సమస్యలతో నువ్వు సతమతం అవుతున్నావో నాకు తెలియదు. కొంతమంది చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. చెప్పుకుంటే ఏమవుతుందో, పరుగు పోతుందేమో, ఏమవుతుందో లోపల కుమిలిపోతుంటారు. కానీ ప్రభు చెబుతున్నాడు, నా యేసయ్య చెబుతున్నాడు, భయపడమాకు, నీవు వెళ్ళే ప్రతి స్థలంలో నేను కాపాడుతాను. భయపడిపోతూ 8 మంది పిల్లల్లో ఒక కొడుకు
చాలా మంచిగా పెంచబడ్డాడు, బహు అందగాడు. అందంతో పాటు నిజ దేవుడిని నమ్మి ప్రభువుని వెంబడించేవాడు. తండ్రి ఈ చిన్నవాడులే అని చులకనగా చూచాడు. అన్నలనేమో సైన్యాన్ని పంపాడు. ఈ చిన్నవాడినేమో గొర్రెలు కాయరా అన్నాడు. ఎవరు? దావీదు. దావీదు అంటే అర్థం ఏంటి చెప్పండిరా? దావీదు అంటే ప్రియము అని అర్థం. ప్రియమైన వాడు, ప్రియము. ప్రియమైన వాడిని తండ్రి గొర్రెలు కాయటాన్ని పంపిస్తే అక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు. మా నాన్న నన్ను తక్కువ అంచనా వేశాడయ్యా. అన్నల్నేమో సైన్యాన్ని పంపించాడు, నేనేం బలహీనుడని నన్ను గొర్రెలు పంపాడు. సరే అయ్యా, నువ్వు నాకుంటే చాలు, నువ్వు నాకు తోడుంటే చాలు అంటూ కీర్తన 23వ అధ్యాయం రాశాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడే నా కాపరి. నేను గొర్రెలు కాస్తున్నా, గొర్రెలు ఎలా కాస్తున్నానో నా దేవుడు నన్ను కాస్తాడు. నాకేం పర్వాలేదు. ఒక దిన నా తండ్రి అన్నం చూసిరారా అన్నాడు. అన్నం చూస్తానికి వెళ్ళేటప్పటికి ఎక్కడో అక్కడ మూల ఉన్నారు. ఒకడేమో భయంకరంగా వచ్చి కేకలు పెడుతున్నాడు. ఇన్ని రోజుల నుండి అంటే 40 రోజుల నుండి ఇట్లాగే పెడుతున్నాడు. అంటుండగా మళ్ళీ వచ్చాడు 41వ రోజు. ఏంటిరా, నన్ను కావలేరా? నాతో పోటాడలేరా? నాతో యుద్ధం చేయలేరా? ఇంకో నలుగురు రండి, సిగ్గు లేదా? దేవుడు మా దేవుడు అన్నావుగా, మీ దేవుడు మిమ్మల్ని కాపాడ్డా? రకరకాల మాట్లాడినాడు గొలియాతు. 6 మూరల జాతడు, దాదాపు 10 అడుగులు ఉన్నాడు. రాజు భయపడుతున్నాడు, సైనికులు భయపడిపోతున్నారు. చిన్నవాడైన దావీదు రోషం వచ్చింది. మమ్ములంటే అన్నావు, మా దేవుడిని అంటావా? మా దేవుడు చేతకానుడు అనుకున్నావా? మా దేవుడు మేము వెళ్ళే ప్రతి స్థలంలో కాపాడే దేవుడు. నేను చూసుకుంటా రాజా, నేను చూసుకుంటా, నేను పోరాడతా. ఇక కవచాలు వేసుకుంటావా? లేదు రాజా, అక్కర్లేదు రాజా. నా దేవుడు ఎంత గొప్పడో తెలుసా? మా నాన్న గొర్రెలు కాయ మరి పంపిస్తే సింహాలు వచ్చినాయి, ఎలుగుబంట్లు వచ్చినాయి. ఒక గొర్రెపిల్లి ఎత్తుకుపోవాలని చూసి ఎత్తుకెళ్ళిపోతున్నాయి. ఎంత పట్టుకుంటే వదిలేసి, నేను గొర్రెపిల్లని తీసుకెళ్తాను, నిన్నేం అనలేదుగా. అయితే నేనే చంపేస్తాను. గొర్రెపిల్ల వదిలేసి నన్ను నా మీదకి వచ్చిందయ్యా. దాన్ని పట్టుకొని చీల్చి పడేశాను రాజా. ఎలుగుబంటి కూడా చంపేశాను రాజా. సింహం బలం నుండి, ఎలుగుబంటి బలం నుండి నన్ను కాపాడిన దేవుడు. ఈ సులభని, ఈ ఫిలిష్తీయుడు అన్యుడని వీడి చేతుడు కూడా నన్ను కాపాడుతాడు. ఎందుకంటే నా దేవుడు నేను వెళ్ళే ప్రతి స్థలంలో నాకు తోడుంటాడు. నాకేం భయం లేదు, నేను పోరాడతా. యుద్ధం యెహోవాదే అని వెళ్ళి ఏం చేశాడు? గొలియాతుని గెలిచాడు. 2 సమూయేలు 8వ అధ్యాయము 6వ వచనం. ఈ దావీదు అంటాడు, రాజు అయ్యాడు. రాజు తర్వాత ఈయన అంటున్న మాటలు ఏంటో జాగ్రత్తగా చూద్దాం. 8వ అధ్యాయము 6వ వచనం. ఫిలిస్తీన్లు వచ్చారు, రాజుగా ఉండగా ఫిలిస్తీన్లు ఓడించాడు. శోభారాజు వచ్చాడు, ఓడించాడు. హదదేజరు యూఫ్రటీస్ నది వెళ్ళి వాడిని ఓడించాడు. దమస్కు వశమున సిరియా దేశం అందు దండును ఉంచగా సిరియన్లు దావీదుకు దోసలై కప్పము చెల్లించుచుండిరి, ఓడిపోయారు. దావీదు ఎక్కడికి పోయినా, ఇందాకేమన్నా వెళ్ళినా ప్రతి స్థలం. ఇప్పుడు ఎక్కడ ఏమన్నా? ఎక్కడికి పోయినా యెహోవా అతనిని కాపాడుచుండెను. దావీదు ఎక్కడికి పోయినా దేవుడే దావీదుని కాపాడుతాడు. 14వ వచనం. 2 సమూయేలు 8:14. మరియు ఎదోము దేశమందు అతడు దండు ఉంచెను. ఎదోమీయులు దావీదుకు దాసులు కాగా ఎదోము దేశమంతట అతనికి కావలి దండు ఉంచెను. దావీదు ఎక్కడికి పోయిననో
ఎక్కడికి వెళ్తున్నా అక్కడ కాపుదలే. ప్రభు నీకు తోడుంటే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఎంత టైంలోనన్నా వెళ్ళు, నీకు భద్రతే ఉంటుంది. ఏం చూసుకోవాలి నువ్వు? దేవుడు నాకు తోడున్నాడా, అదొక్కటి చూసుకోవాలి. దేవుడు నీకు తోడుంటే ఒంటరికి అర్ధరాత్రి వెళ్ళు, ఆయన భద్రంగా నేను ఉంచుతాడు. చాలా సంవత్సరాల క్రితం బైబిల్ కాలేజీ నుండి మా అక్కయ్య గారు బైబిల్స్ అన్ని కొన్ని బుక్స్ అన్ని తీసుకొని చెన్నై నుండి బయలుదేరి చీరాల్లో దిగాలి, స్టోర్పర్ మీటింగ్కి రావాలి. ఆమె చాలా పొద్దు హడావుడిలో దాని దగ్గర స్టేషన్లో చిన్నగంజాం అనే ప్రాంతంలో దిగేసింది, లగేజ్ అంతా పట్టుకొని దేవనస్త్రాలు. చిన్నగంజాం దగ్గర దిగేసింది. ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి. తీరా చూస్తే టెన్షన్లో దిగేసిన టైర్ వెళ్ళిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? నిర్మానుష్యంగా ఉంది, ఎవరు దిగల అక్కడ స్టేషన్లో. ప్రభా తీరా చూస్తే బోర్డు చిన్నగంజాం, చీరాల్లో దిగాల్సిన ఆమె ఎక్కడ దిగేసింది. అయ్యో ప్రభా నీ సేవకు వచ్చాను ప్రభా, ఇదేంటి ప్రభా, జ్ఞానం లేకుండా అయిపోయింది, నిద్రలో హడావుడికి లేచింది, గమక్క దిగేసింది. అయ్యో బుద్ధి లేదయ్యా, నువ్వు నన్ను కాపాడు, ఏడుస్తుంది, ప్రార్థన చేస్తుంది. సడన్గా ఒక రిక్షా వచ్చిందండి. రిక్షానా ఆటో అనుకుంటా. వచ్చి ఎక్కమ్మా, ఎక్కేసింది. పలానా దగ్గర దిగాలి, ఓకేమ్మా. దించేసింది. డబ్బులు ఇద్దామని చూస్తే థ్యాంక్స్ అండి, డబ్బులు ఇద్దామని చూస్తే ఆటో లేదండి. నిజమేనా ఇది? కళ నిజమా? చూసుకుంటే కళ కాదు, నిజమే. ప్రభు అద్భుతంగా ఆయన బిడ్డని కాపాడుతున్నాడు. నీవు ఎక్కడికి పోయినా నేను నిన్ను కాపాడతా, ఎక్కడికైనా వెళ్ళు. ప్రభు నీతో ఉంటే ఆయన కాపుదల నీకు ఉన్నట్టే. ఎవరిని కాపాడతాడు? కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనం. యెహోవా భక్తులారా మీరందరూ ఆయన ప్రేమించండి. యెహోవా విశ్వాసులను, ఆయన నమ్మిన వారిని కాపాడతాడు. ఎవరైతే ఈ ప్రభువు నమ్ముతారో ఈ దేవుడు ఆయన నమ్మిన బిడ్డలను కాపాడతాడు. ఎక్కడికన్నా వెళ్ళు, ఆయన నిన్ను కాపాడతాడు. 91వ కీర్తన 11వ వచనం. కీర్తన 91వ అధ్యాయం కంఠ చేయండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. వాళ్ళు ఏం చేస్తారు? నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను కాపాడతారు. వారు ఏం చేస్తారు? నిన్ను చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. నీ పాదానికి రాయి తగలకుండా చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఎంత భాగ్యం అండి! ప్రభుత్వా నిన్ను కాపాడే దేవుడు, కురుగడు ఇశ్రాయేలుని కాపాడేవాడు, ఆయన నమ్ముకున్న వాళ్ళు కాపాడేవాడు, నిద్ర కూడా పాడు. ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఎటువంటి పరిస్థితులైనా సాతానేమో నేను అధైర్యపరుస్తాడు. ఏం కాపాడుతాడులే, ఇది అర్ధరాత్రి, ఈ పరిస్థితి, అసలు ఈ బలహీనత వస్తే, ఈ నొప్పి వస్తే, ఈ బాధ వస్తే ఎవరు కాపాడుతారు? ఇప్పుడెవరు తీసుకెళ్తారు? ఈ సమయంలో ఎలా నీ కాపుదల ఉంటుంది? ఏమో ఆ దేవుడు ఏం కాపాడుతాడు? దేవుడు నిర్మానుష్య ప్రాంతం, ఒక ఆటో ఉండదు, ఒక పని ఉండదు, ఏముండదు. ప్రభు కాపాడతాడండి. చాలా సంవత్సరాల క్రితం భయంకర వర్షాలు పడుతున్నాయి, వాగు వచ్చేసింది, మందిరంలో ఉండిపోయాం. లిడియమ్మ చూస్తే, పాప చూస్తే
తామరలు శరీరం అంతా పసుపుగా అయిపోయింది. ఆ రాత్రి ఉపవాస ప్రార్థన అయిపోయింది, ఆదివారం అవుతుంది. ఆదివారం రాత్రికి వచ్చేసాం, సాయంత్రం అయిపోతుంది. ఆ బిడ్డ చూస్తే పసుపుగా అయిపోయింది. అమ్మ ఏడ్చేస్తుంది. బయటికి వెళ్ళాలంటే వాహనాలు లేవు, అటువాగు వస్తుంది, ఇటువాగు వచ్చేసింది. ఏం చేయాలి? నేనున్నాను, ఏడుస్తున్నా నేను. ప్రభా, నీ సేవకుడిని ప్రభా, నువ్విచ్చిన బిడ్డ ప్రభా, శరీరం అంతా పసుపు భయంకరంగా ముదిరిపోయింది అంటున్నారు డాక్టర్స్. అర్థమైపోతుంది. నాకేం తెలియదు ప్రభా, నువ్వేం చేస్తావు? ఏడుస్తుంటే ఎస్తేరు ప్రెసిడెంట్ గారు భర్త డానీ వచ్చాడు, చూశాడు. రేపు తీసుకెళ్దామంటే లేదయ్యా, ఇప్పుడే తీసుకెళ్దాం. నేను తీసుకెళ్తా. ఆటో ఎక్కించుకున్నాడండి. ఆ భయంకర వాగులో తీసుకెళ్ళిపోయాడండి. అదుగుండా పడి బయ్యారం మీదగా పడి రోజులు ఇటు తెచ్చేసాడంటే. బయ్యార దగ్గర పెద్ద వాగు. థామస్ ఉన్నాడు. ఒక్కటే అయిపోయింది, పాప ఒక్కటే, అమ్మ అంతే. సాయంత్రం 7 గంటలకు రాత్రి బయలుదేరారు. సత్యరేపల్లి తీసుకెళ్ళాలి, నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి. నేనుంటానమ్మా అని థామస్ ఆటో ఎక్కాడు. మొత్తం పట్టాలు కప్పేశారు. అయ్యా సత్యరేపల్లి చేర్చానయ్యా అన్నాడు. ఎక్కడ పక్కనే భయంకర వాగు, అట్లా వెళ్ళిపోయి చుట్టూ తిప్పుకొని బయ్యారం మీదగా తీసి ఆ క్రూస్ అట్లా తిప్పుకొచ్చేసాడు. బయ్యారం మీదగా పడి ఇదిగో మన పక్క రోడ్డే, అబ్బూర్ రోడ్డు తీసుకొచ్చేసాడు. అయ్యా ఏ బాబు చేసానయ్యా, అమ్మ బస్ ఎక్కిచ్చానయ్యా. 2వ రోజు ఫోన్ చేసి ఎట్లా ఉంది? అద్భుతంగా ప్రభు కాపాడాడు. ఇప్పుడు డాక్టర్ పాప. మీకు చెప్పుకుంటూ పోతే కొల్లలు చెప్పగలను. నా యేసయ్య ఎలా కాపాడుకుంటూ వచ్చాడు. అందుకే ప్రాణం ఉన్నంత వరకు ఆ ప్రేమమైన ప్రేమ మీరు ప్రకటిస్తూనే ఉంటా. ఎందుకంటే నేను రుచి చూచాను ఆయనలో ఉన్న గొప్పతనం. ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు! నా కళ్ళారా చూసా, నా తనివి తీరా ఆయనలో ఉన్న గొప్పతనం అనుభవించా. నా కళ్ళారా చూసా, వేల దయ్యాలు కేకలు పెట్టుకోవడం నేను నా కళ్ళారా చూశా. అందుకే ధైర్యంగా నేను చెప్పగలను. మీతో మాట్లాడే ప్రతి మాట పెదవుల నుండి రాదు, గుండె నుండి వస్తుంది. నా మాట గుండెలో నుండి వస్తుంది ఈ మాట. డాక్టర్లు కష్టం అన్నారు. 70,000 ఖర్చు పెట్టాడు. ఇదిగో కృష్ణారావు ఆయన పేరు కాలేపుగా మార్చారు. 70,000 ఖర్చు అయినా ఏం పోతారా? ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థించినప్పుడు డాక్టర్ కష్టం అన్నారు. నడవలేకపోయాడు. అన్నారు. కర్రేసుకొని తిరిగాడు. ఇప్పుడు ఎట్టున్నాడో చూడండి. కుర్రోడు కొత్త పెళ్లి కొడుకులా కూర్చున్నాడు. ఎన్ని టాబ్లెట్ వాడుతున్నావు? ప్రభు కాపాడినవాడు. నీ వెళ్ళి ప్రతి చోట నేను కాపాడతా. నీవు ఎక్కడికి వెళితే అక్కడ నేను నీకు తోడుంటా. ఎలా తోడుంటాడు? ఎలా తోడుంటాడు? యోధా పత్రికలో 24వ వచనంలో ముగిస్తా నేను. 24వ వచనంలో ఎలా కాపాడతాడట? తొట్టిల్లకుండా. ఏంటి? ఎట్లా అంట? తొట్టిల్లకుండా నిన్ను కాపాడుటకును. 24వ వచనం 3వ యోహానుకి ప్రకటనకి మధ్యలో ఉంటది. ఒకటే ఒక అధ్యాయం ఉంటుంది. ఎలాగట? తొట్టిల్లకుండా, అటు ఇటు జంకకుండా, తొట్టిల్లకుండా నిన్ను కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మును నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి కలిగిన మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమ, మహాత్మ్యము, ఆధిపత్యము, అధికారము యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములు కలుగును గాక. తొట్టిల్లకుండా కాపాడతాడండి. కాబట్టి ఈ తొట్టిల్లకుండా మనల్ని కాపాడే దేవుడు మనకున్నాడు.
ఈ దేవుడు ఆయనను ఆయన బిడ్డలను కాపాడతాడు. ఎక్కడ? సంఖ్యాకాండం 31వ అధ్యాయం 30వ వచనం. సంఖ్యాకాండం 31వ అధ్యాయం 30వ వచనం. ఓకే. మనుషులలోనూ పశువులలోనూ గాడిదల్లోనూ గొర్రె మేకల్లోనూ 50 చొప్పున ఇశ్రాయేలీయులు సగములో నుండి తీసుకుని యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు, మందిరమును కాపాడేవారు లేవీయులు. దేవుని సేవకులు ఏం చేస్తారు? దేవుడి మందిరాన్ని కాపాడతారు. అంటే మందిరాన్ని కాపాడటం అంటే ఎవరు లాకుండా ఏమి ఎత్తుకెళ్ళకుండా, ఫ్యాన్ ఎత్తుకెళ్ళకుండా, ఫోన్లు ఎత్తుకెళ్ళకుండా, చీపురు ఎత్తుకెళ్ళకుండా, ఇవన్నీ ఎత్తుకెళ్ళకుండా కాపాడతాడు. కుర్చీలు ఎత్తుకెళ్ళకుండా. చెప్పండి ఏంటి? మందిరాన్ని కాపాడు. మందిరానికి వచ్చే మిమ్మల్ని, మందిరానికి వచ్చే ప్రజలను ఆయన సేవకుల ద్వారా ప్రభు ఏంటి లేవీయులు దేని కాపాడతారట? అది యెహోవా మందిరాన్ని కాపాడే లేవీయులు. మందిరానికి వచ్చే వాళ్ళని కాపాడతాడు దేవుని సేవకుడు. దేవుడు చెప్పి దేవుని మందిరంలో వచ్చావంటే అర్థం ఏంటి? కాపుదల్లో వచ్చావని అర్థం. దేవుని మందిరానికి రాలేదు అంటే అర్థం ఏంటి? నీ కాపుదలు నువ్వు పోగొట్టుకున్నావు అని అర్థం. దేవుని మందిరాన్ని కాపాడే దేవుడి సేవకులను నువ్వు కాపాడుకోవాలి. వాళ్ళు ఏం తిన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా బ్రతుకుతున్నారు, అదే కాక ఉంది. ఏముంది? 50 మంది చొప్పున ఏం చేయాలి? లేవీలు, మందిరాన్ని కాపాడే లేవీలకు ఇవ్వాలి, లేవీలను చూసుకోవాలి అని చెప్తున్నాడు. నువ్వు కాపాడబడాలి అంటే నిన్ను కాపాడే దైవజనుడిని నువ్వు గమనించుకోవాలి. దేవుడు నిన్ను కాపాడేవాడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కాబట్టి ఈ గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఏ సమస్య ఉన్నా ఆధారపడబాకు. నా వయసు బాగా, నాకు ఆరోగ్యం బాగాల, పిల్లలు పెరుగుతున్నారు, రూపాయి వెనకయిలా, ఏమవుతుందో నాకు తెలియదు, ఎలా బ్రతుకుతానో నాకు తెలియదు, ఏమో 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 తొందరపోతావు. అలా ఆలోచించు. ఎవరి మీద పెట్టాలి? నీ ఆలోచనలు చింతిస్తుంటే ఆ చింత నిన్ను ఇంకా దిగజారుస్తుంది. నో, నా ప్రభు నాకున్నాడుగా, నేనేం కాపాడుతాను నా పిల్లల్ని? ప్రభు లేకుండా నా ప్రభు చూసుకుంటాడు. చెప్పాడుగా, నీ వెళ్ళు ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతానాడుగా. నన్ను కాపాడుతాడు నా బిడ్డలు కదా, నన్ను కాపాడుతాడు, నా బిడ్డలు కాపాడుతాడుగా. చాలు. ఎప్పుడైతే ఆ పట్టుతో నువ్వు నిలబడతావో 1000 ఏనుగంత బలం వస్తుంది నీకు. సాతాను నిన్ను ఎప్పుడు కూడా బలహీనపరిచి, నిరుత్సాహపరిచి, నిన్ను బలహీనపరిచి, అయ్యే నీకు చేత కాదు, ఇంకా అంతే 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 అని నిరుత్సాహపెట్టి చంపేయాలని చూస్తాడు. సంతోషమే సగం బలం. పోరు నష్టము లేక నిరాశ పెట్టి కృషింపజేస్తాడు సాతాను. నీ వల్ల కాదు, చేత కాదు, ఎంత గొప్ప అంతే, వాళ్ళే అట్లా అయిపోతే నువ్వేముంది, ఏదేదో చెప్పి వాడిని దిగజారుస్తాడు. నో, వాడి మాట వింటే 4 సంవత్సరాలు బతకాల్సిన దానివి 4 వారాలకే పోతావు. యేసయ్య మాటలు విన్నావా? 4 వారాలు బతకాల్సిన వాడు 4 సంవత్సరాలు బతుకుతాడు. ప్రభులో ఉన్న మహాత్మ్యం అది. కాబట్టి తొట్టిల్ల చేస్తాడు సాతాను. నా యేసయ్య ఏం చేస్తాడు? తొట్టిల్లకుండా. అదే యోగా 24 వచ్చిన వాళ్ళు అండర్లైన్ చేయండి, పెద్దగా చదవండి, బట్టి పట్టండి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడేవాడు. కాబట్టి ప్రభు కాపుదల్లో మనం ఉందాం, ఆయన నమ్ముకుందాం. ఏ సమస్య వచ్చినా నాకు యేసయ్య ఉన్నాడు, నా గురించి ప్రార్థించే సేవకులు ఉన్నారు, దేవుడే లేవీయులను మందిరాన్ని కాపాడుతారు అని దేవుడు చెప్పాడు. దేవుడి మందిరానికి వెళ్తా, నేను దేవుడి సేవకులు ఉన్నారు, నన్ను కాపాడుకుంటారు. అంతే. నువ్వు మందిరానికి రావటం నీ వంతు, కాపాడటం దేవుడు వంతు, యాజకుడు దేవుడి సేవకుల వంతు. కాబట్టి ఆయన మనల్ని కాపాడే దేవుడు, మనల్ని కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. గుర్తుంచుకొని
నన్ను కాపాడే నా దేవుడు నాకున్నాడు అని ధైర్యంగా ముందు సాగే కృప, ఆ విశ్వాసంతో నడిచే కృప ప్రియప్రభు మనకు అనుగ్రహించి మన జీవితాల ద్వారా ప్రియప్రభే ఆయన నామాన్ని మహిమపరచుకుని గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చెప్పండి ప్రభు, చెప్పండి. ప్రభువా, చెప్పావయ్యా, నేను నమ్ముతున్నానయ్యా. నువ్వు చెప్పావయ్యా, నేను నమ్ముతున్నానయ్యా. నన్ను కాపాడతావు. ఇదిగో ఈ కష్టం ఉంది, ఇదిగో ఈ బాధ ఉంది, ఇదిగో ఈ ఇబ్బంది ఉంది, ఇదిగో ఈ అప్పులు ఉన్నాయి, ఇదిగో ఈ అనారోగ్యం ఉంది, ఇదిగో ఈ బాధ ఉంది, ఇదిగో ఈ సమస్య ఉంది. కాపాడతావా అయ్యా? అయ్యా చెప్పు, అడుగు, ప్రభుని అడుగు. నిన్ను కాపాడేవాడు కొడుకడు, నిద్రపోడు. కాపాడే దేవుడు ఈ దేవుడు. యాకోబుని కాపాడాడు. వెళుతున్నా యాకోబుని ప్రయాణంలో తోడుకున్నాడు, మామ దగ్గర చేర్చాడు, వివాహమైంది, బిడ్డలో బహు సంపదతో తిరిగి వచ్చాడు. చెప్పింది నెరవేరే వరకు ఆ ప్రభు ఆయన వదలలేదు. ఆ దేవుడు నిన్ను వదలడు. యేసు ప్రభా, మీరు ఇచ్చిన వాక్కులు బట్టి వందనాలు. విన్న మాటలు క్రియ జరగనియండి. బిడ్డలు ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. నిన్ను కాపాడేవాడు కునుకొని నిద్రపోడు అన్నావు. నిద్రపోని దేవుడు మాకున్నావు. చాలు తండ్రి. నీ కొరకు బ్రతకటం మాకు నేర్పు తండ్రి. బిడ్డల విశ్వాసాన్ని బలపరచు తండ్రి. విన్న వాక్యాన్ని ముద్ర వేసి ఫలాలు ఇవ్వు తండ్రి. బలహీనైన వారిని బట్టి బాగు చేయి తండ్రి. నాయనా, ఎక్కడ కాపుదల లేదు, నా కష్టాలు ఉన్నాయి, నాకు ఈ బాధ ఉంది, ఆ బాధ ఉందని ఎవరో బాధపడేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. అందుకే నువ్వు మాట్లాడావు. మమ్మల్ని కాపాడేవాడు నువ్వు కునుకోవు, నిద్రపోవు. అంత మంచి దేవుడు మాకున్నావు. కాబట్టి ధైర్యంగా నీ కొరకు బ్రతకటం మాకు నేర్పు. విత్తిన వాక్యాన్ని ముద్ర వేసి భద్రపరచు. ఏసునామములో నడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, మనందరం లేచి నిలబడి 37వ పాట పాడుకుందాం. ఎవరు వెళ్తారు నాయన? ఎవరు వెళ్తారు? షాహిద్ ఇది ఎవరు పడతారు? బండి 37. ఆ బండి తీసుకొని నువ్వు వెళ్తా. ఓకే, 37. ఉన్నత దేవుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించున్. పరమ ధన్యత ఇది. సర్వశక్తుని నీడను విశ్రమించున్. పరమ ధన్యత ఇది. రెక్కల క్రింద ఆశ్రయము, తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము, తన రెక్కలతో కప్పును. రాత్రిలో భయముకైనా, పగటి బాణముకైనా, చీకటిలో తిరుగు దిగులుకైనాను భయపడను. చీకటిలో తిరుగు దిగులుకైనాను భయపడను. తన రెక్కల క్రింద ఆశ్రయము, తన రెక్కలతో కప్పును. తన రెక్కల క్రింద ఆశ్రయము, తన రెక్కలతో కప్పును. వందలు వేలైనా నీ ప్రక్కన కూలినను, ఆయనే విమోచకుడు, అపాయము తాకాదు. ఆయనే విమోచకుడు, అపాయము తాకాదు. దేవుడిని ఆశ్రయం, ఆయనే నీ నివాస స్థలం. అపాయము తెగులు గుడారమును చెంతకు సమీపించావు. అపాయము తెగులు గుడారమును
సమీపించావు నీదు మార్గములన్నిటన్ తన దూతలు కాపాడు పాదములకు రాయి తగులకుండా వారు నిన్నెత్తికొందురు పాదములకు రాయి తగులకుండా వారు నిన్నెత్తికొందురు నా నామము నెరిగెన్ అతని గణ పరచెదను శ్రమలో నేనతనికి తోడయుండి నేను తరమిచెదను శ్రమలో నేనతనికి తోడయుండి నేను తరమిచెదను తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. దయతో కూర్చోనండి. ఓకే, ఇది నా చిన్న కార్యక్రమము. చిన్నవాడికి అన్నప్రసన్న చేసే కార్యక్రమం ఉంది కదా, అదే ఓకే. ఆ చిన్న బిడ్డ కొరకు మనం ప్రార్థన చేయటం, దేవుని మందిరంలో దేవుడు ఉండే స్థలంలో చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేయటం అది గొప్ప ఆశీర్వాదం ఆ బిడ్డకి. ఎలాగా విగ్రహాల దగ్గరైనా ఆ భర్త ఇదిలో పడకుండా యేసయ్య పాదాల దగ్గర చేరి ఆ బిడ్డను ప్రతిష్ఠించటము. బలం కావాలంటే ఆహారమే కదా. దేవుడి సన్నిధిలో ఆహారం తీసుకోవటం అంటే ఆ బిడ్డకి అంత భాగ్యం ప్రభు ఇచ్చాడు. దేవుని మందిరంలో దేవుని మందిరాన్ని కాచే యాజకుల మధ్యలో ఆ బిడ్డకి ఆహారం ఇవ్వటం అంటే ఇంకా నిర్గమ సంఖ్యాకాండం చెప్పు 31వ అధ్యాయం 30వ వచనం కదా. దేవుని మందిరంలో దేవుని మందిరాన్ని కాచే యాజకులు లేవీయులు వాళ్ళ మధ్యలో బిడ్డకి ఎంత కాపుదల దేవుడు ఇచ్చాడు. దేవుని స్తుతించుదాం, చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. ఇంతమా సాక్ష్యం చెప్తామా? వెళ్ళాలి. సరే చిన్నది ఒక 5 నిమిషాలు అయిపోతాయి, వెంటనే వెళ్ళిపోదు. అయిపోయింది, ఒక్క నిమిషం. ప్రభువా, మీ సన్నిధిలో చేరి బ్రతిలాడుతున్నా. విన్న వాక్యాన్ని ముద్ర వేయండి, ఫలాలు ఇవ్వండి. విత్తబడిన వాక్యానికి సహాయం చేయండి. నైనా మమ్మల్ని కాపాడేది మీరు ప్రభువా. యాకోబును కాపాడావు ప్రభువా. ఎక్కడికి విడిన ప్రతి స్థలంలో కాపాడావు. నైనా తన సొంత మామగారింటికి తీసుకెళ్ళావు. వివాహ విషయంలో దయ చూపావు. మామగారు మోసం చేసినా మీరే కాపాడి సమృద్ధినిచ్చి మోసపు పరిస్థితుల నుండి కాపాడి గొప్ప సంపదతో, కుటుంబంతో, బిడ్డలతో, భార్యతో బయటికి తెచ్చావు. చెప్పింది నెరవేరే వరకు విడవలేదయ్యా. ప్రతి స్థలంలో కాపాడావయ్యా. ఒక సమయంలో లాభానే వచ్చి ఏదో చేయాలని చూచాడు కానీ ఆ రాత్రి మీరు మాట్లాడావు. ఎక్కువ తక్కువ యాకోబుతో మాట్లాడొద్దు, ఆయన నా బిడ్డ అని చెప్పావు. నిన్ను ఏమన్నా చేయగలను కానీ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు అని లాభానే అన్నాడు ప్రభువా. ఎందుకంటే నువ్వు కాపాడతావు ప్రభువా. మాట అన్నావు అంటే నెరవేరుస్తావయ్యా. అంత మంచి దేవుడు మాకున్నావయ్యా. నీ కొరకు బ్రతకటం మాకు నేర్పు. విత్తిన వాక్యాన్ని ముద్ర వేయి, ఫలాలు దయచేయి. అనేకులు దీవెనగా ఈ సేవను చెయ్యి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుందయ్యా, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి, యాకోబుని కాపాడిన దేవుడు, నిన్ను కాపాడువాడు కొనుకొడు నిద్రపోడు అని చెప్పిన దేవుడు, ఆ గొప్ప దేవుడు మనకు తోడున్నాడన్న ధైర్యంతో ముందుకు సాగుతూ ప్రభు సాక్షులుగా బ్రతికే కృప ప్రభు మనకు అనుగ్రహించి మన జీవితం ద్వారా ప్రియ ప్రభువే ఆయన నామాన్ని మహిమపరచుకొను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఓకే, ఈ చిన్న బిడ్డకి అన్నప్రసన్న చేస్తాను. ఓకే, వస్తుంది. ఓకే, ప్రభు ఈ ఆహారం ఇచ్చే వందనాలు. దయచేయి.
మంచి ఆరోగ్యం ఆమేన్. ఓకే, అయిపోయిందమ్మా, అయిపోయింది ఇంకా, అయిపోయింది. ఓకే, ఇదిగో ఇదిగో అమ్మా. ఓరే ఓకే ఇదిగో ఓకే, అయిపోయింది. మరొకసారి మీరే కాబట్టి తల్లి ఎలా పెంచుకోవాలి, బిడ్డ పెంచుకుని జ్ఞానం ఇవ్వండి, మీకు ఉన్నతంగా పెంచబడాలి సహాయం చేసినాను. ఆమేన్. ఓకే.